వారు మామూలుగా వన్ సైడ్ అవ్వలే, కంప్లీట్ వన్ సైడ్ అయిపోయింది వారు ఓటింగ్ అనాలిసిస్లో. ఫస్ట్ పొజిషన్లో తనూజ, ప్రభంజనం. నాకు తెలుసు ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో నేను తనూజ పేరు చెప్పగానే వచ్చేస్తారు మొత్తం. మంది వచ్చేసి నువ్వు తనూజ పిఆర్ అయిపోయావు, నువ్వు తనూజ పిఆర్, నువ్వు తనూజ సైలెంట్ పిఆర్. జస్ట్ ఈ వీడియో ముందు వరకు వచ్చేసరికి తనూజ ఫ్యాన్స్ వచ్చేసరికి నువ్వు సంజన పిఆర్, కళ్యాణ్ పిఆర్, ఇమాన్యుయల్ పిఆర్ అంటారు. ఓటింగ్ అనాలిసిస్ వచ్చేసరికి నేను తనూజ పిఆర్ అయిపోతా. సో నా దగ్గర ఉన్న మెచ్యూర్ ఆడియన్స్కి నేను మళ్ళీ ఇంకోసారి చెప్తుంది ఏంటంటే, ఓటింగ్ అనాలిసిస్ని, రివ్యూని దయచేసి క్లబ్ చేయకండి. ఇప్పుడు జస్ట్ బికాజ్ నేను ఓటింగ్ అనాలిసిస్లో ఒకవేళ ఫస్ట్ పొజిషన్ కళ్యాణ్ ఉన్నానని చెప్పి నేను కళ్యాణ్ పిఆర్ అయిపోను, తనూజ ఉన్నానని చెప్పి తనూజ పిఆర్ అయిపోను. ఓటింగ్ అనాలిసిస్లో నిజంగా అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తనూజ ఆట బాగోలేదనుకోండి, ముందు ఎపిసోడ్లో తనూజ ఆట బాగోలేదని చెప్తా. బట్ ఓటింగ్లో ఫస్ట్ పొజిషన్లో ఉంటే నేను తనూజని దించేసి నేను కళ్యాణ్ పెట్టలేను కదా, ఆ పెట్టే టైప్ కూడా నేను కాదు కదా. సో నిజంగానే ఓటింగ్లో ట్రెండ్ ప్రకారం ఎవరు ఫస్ట్ ఉన్నారు, ఎవరు సెకండ్, ఎవరు లాస్ట్లో ఉన్నారు అదే చెప్తాను నేను. దానికి అండ్ ఎపిసోడ్ రివ్యూలకి, లైవ్ రివ్యూలకి అస్సలు మీరు సింక్ పెట్టుకోవద్దు. అది వేరు, ఇది వేరు. అది అనాలిసిస్, ఇది రిపోర్ట్. సో దెర్ ఈజ్ అ డిఫరెన్స్, లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారండి. ఎందుకంటే ఈరోజు తనూజ ఉండొచ్చు, రేపు పొద్దున్న ఇమాన్యుయల్ ఉండొచ్చు, రేపు పొద్దున్న కళ్యాణ్ ఉండొచ్చు. అది మారొచ్చు, మారకపోవచ్చు. బట్ ముందు ఎపిసోడ్ దానికి దీన్ని క్లబ్ చేయొద్దు. జస్ట్ క్లారిటీ కోసం చెప్తున్నాను నేను. చాలామందికి అర్థమవుతుంది, బట్ ఎందుకో చెప్పాలనిపించింది. ఇంకా ఓటింగ్లోకి వెళ్ళిపోదాం. ఓటింగ్లో వెళ్ళిపోయే ముందు తెలుసు కదా, కొంచెం మీరు లైక్ చేసి, హైప్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కనబడుతుంది కౌంట్, సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరుగుతున్నారు. మీరు ఇదే ఊపులో సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇలాగే న్యూట్రల్గా వెళ్దాం, వితౌట్ ఎనీ భజన. నిన్న నాకు మెయిన్ వీడియోకి 3000 చిల్లర లైక్లు వస్తే అది రికార్డు. ఒక మెయిన్ ఎపిసోడ్ రివ్యూ కంటే 4500 కూడా వచ్చాయి. కొన్ని మెయిన్ ఎపిసోడ్కి 560 డిస్లైక్లు వచ్చాయి. ఎందుకంటే తనూజవి నెగిటివ్ చెప్పా, కళ్యాణ్ది నెగిటివ్ చెప్పా, ఇమాన్యుయల్ది నెగిటివ్ చెప్పా, సంజన నెగిటివ్ చెప్పా. సో నేనేం కన్వే చేయబోతున్నానంటే మీకు, నాకు డిస్లైక్లు వచ్చినా నాకు ఫరక పడదు, రిపోర్ట్లు వచ్చినా ఫరక పడదు. ఎవరో నెగిటివ్గా ఆడితే వాళ్ళు టాప్ కంటెస్టెంట్లు అయినా వాళ్ళు నెగిటివ్లు చెప్తా. జస్ట్ బికాజ్ వాళ్ళ టాప్ ప్లేయర్స్ ఓటింగ్ బాగుందని చెప్పి వాళ్ళు ఉట్టిగా లేపను, అందరివి చెప్తా. తల్లి బిడ్డ న్యాయం ఉంటుంది. ఓటింగ్ అనాలిసిస్కి వచ్చేసరికి కూడా అదే ఉంటుంది. ఓటింగ్ అనాలిసిస్లో ఫస్ట్ పొజిషన్లో తనూజ, పెద్ద కుర్చీ లేదు ఇక్కడ, పెద్ద కుర్చీ వేసుకుని కూర్చుందామా. దరిదాపుల్లో కూడా అనుకున్నారా కళ్యాణ్ సెకండ్ పక్కన లేదమ్మా, అంత లేదమ్మా, మీ కళ్యాణ్కి ఏమో మీ కళ్యాణే బొక్కెట్టేసుకున్నాడు, అంతకు నిన్నటి మించి గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుందా? రాదు. హీరో విలన్ ఏదో ఒకటి అయ్యేవాడు, ఏదో ఒక కాన్ఫ్రంటేషన్ వచ్చేది. బట్ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. బట్ గమనిస్తే ఒక 2-3 రోజుల నుంచి తనూజ చుట్టూరేనే జరుగుతుంది. డైరెక్ట్ ఫైట్లు అవుతున్నాయి. తనూజకి ఇమాన్యుయల్కి అయింది, ఈరోజు ఉదయం వచ్చేసరికి తనూజకి సంజనకి అయ్యింది, తనూజకి రమ్యకి నిన్న అయింది. అండ్ తనూజ గట్టిగా మాట్లాడుతుంది. తనూజ ఏం ఆట ఆడింది, ఇండివిజువల్గా ఏం గేమ్ ఉంది, తనూజ బాండ్ల వల్లే ముందుకు వచ్చింది, తనూజకు బాండ్ లేకపోతే కష్టం, తనూజని ప్యాంపర్ చేయాలి, తనూజని ఇచ్చేయాలి, అవన్నీ పక్కన పెట్టేయండి. ఆమె ఫస్ట్ ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది, అది హెల్ప్ అవుతుంది. ఓకే, పిఆర్ టీమ్ ఉంటుంది, అదొకటి హెల్ప్ అవుతుంది. ఇక్కడ స్ట్రాంగ్ కంటెస్టెంట్ లేరు, అదొకటి హెల్ప్ అవుతుంది. దానికి తోడు ఇక్కడ వీళ్ళే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు, ఇమాన్యుయల్ లాంటి వాళ్ళు, కళ్యాణ్ లాంటి వాళ్ళు. అప్పుడు ఎవరు హైలైట్ అవుతారు? ఆల్రెడీ బేవత్సమైన ఓట్ బ్యాంక్ ఉంది, వీళ్ళేమో సరిగ్గా పాయింట్లు పెట్టలేకపోతున్నారు, ప్రాపర్ రైవలరీ మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఆ సంజన లాంటి వాళ్ళేమో నోటుదోలకేమో చీప్ మాటలు మాట్లాడేస్తున్నారు. సో ఇవన్నీ ఏమవుతుంది? ప్లస్సే కదా అవుతుంది. ఆల్రెడీ చాలా డిఫరెన్స్లో ఉన్న ఆమెకి ఇవన్నీ వాల్యూ యాడెడ్, ఇంకా యాడెడ్. సో ఫస్ట్ పోస్టులు యునానిమస్, ఏ పోల్ అయినా తీసుకొని యూట్యూబ్ పోల్ యునానిమస్. దరిదాపుల్లో కూడా లేరు. కళ్యాణ్కి తనూజకి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా అంటే చాలా. పేరుకే సెకండ్ పొజిషన్లో కళ్యాణ్, ఫస్ట్ పొజిషన్లో తనూజ. మార్క్ మై వర్డ్స్, ఈ వారం అంతా తనూజ గారే ఉంటారు ఫస్ట్ పొజిషన్లో. ఎందుకంటే గట్టిగా ఓపెన్ అప్ అవుతున్నారు, గొడవ ఆడుతున్నారు. మనం అన్ని కోణాల్లో కూడా ఆలోచించలేదు. బర్నీ ఉన్నంత వరకు ఒక షాడోలో ఉన్నట్టు నాకు అనిపించారు. ఇప్పుడైతే ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో ఒకటి ఓపెన్ అవుతుంది, ఏదో ఒకటి ఫైట్ చేస్తుంది. ఆ దివ్యల మాధురితో ఫ్రెండ్షిప్ అంటారా? ఇంకోటి విన్నా, ఈరోజు మాధురి గారితో కూడా గొడవ అయిందంట. అది గొడవ అయితే ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. నేనేం ఒక పర్సన్ మీద గ్రడ్జ్ పెట్టుకోను. నేనేమన్నా క్యారెక్టర్ అసాసినేషన్ రమ్య కాదు, మాధురి కూడా చేసింది. మాధురితో ఎందుకు రైవలరీ పెట్టుకోవట్లేదండి. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఒకవేళ ప్రాపర్ ఫైట్కి పెట్టుకోకపోతే మనం ఏం చేయలేము అనుకోండి. సో నాకు అలా ఓపెన్ అప్ అవ్వాలి ప్లేయర్స్ అందరూ. ఇమాన్యుయల్లో ప్రాబ్లము ఓపెన్ అప్ అవ్వట్లేదు, సేఫ్గా కన్నింగ్గా ఆడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నీ దగ్గర బలమైన పాయింట్లు ఉన్నాడు, పెట్టాలి. పెట్టకుండా నాకు ఒక పాయింటే ఉంది, చిన్న పాయింటే ఉంది,
కళ్యాణ్కి 5 పాయింట్లు ఉన్నా, అరే బ్రో ఫస్ట్ నీ పాయింట్ నువ్వు బలంగా పెట్టేయాలి కదా, ఒక పాయింట్ నేను గొడ్లిపి మాట్లాడుకుని నీకు 3 పాయింట్లు ఉంటాయి, మరి మాట్లాడలేవు. అది పోవాలి. అది పోతేనే మంచి రైవల్రీ వస్తుంది. లేకపోతే సారీ టు సే దిస్ క్లీన్ స్వీప్ కూడా వస్తుంది తనుజ గారు. ఎవ్వరూ ప్రాపర్ లేరు అక్కడ ఉన్నది. ఇంకా యాజ్ ఆఫ్ నౌ ఏమో మారితే ప్రకృతి విరుద్ధంగా చెప్పలేం, కానీ తనుజాకి రైవల్రీ ఎవరైనా ఉన్నారు అంటే యాజ్ ఆఫ్ నౌ ఇమాన్యుల్, కళ్యాణ్ బాని, కానీ వాళ్ళ దరిదాపుల్లో కూడా లేరు. దిస్ ఈజ్ ది రియాలిటీ. సో ఫస్ట్ పొజిషన్లో తనుజ గారు ఉన్నారు, సెకండ్ పొజిషన్లో కళ్యాణ్. కళ్యాణ్ ప్రాబ్లము కళ్యాణ్ ఫస్ట్ 3 వారాలు గేమ్ లేదు, ఓదార్పు స్టార్లానే ఉన్నాడు నిజంగానే. ఈ అమ్మాయిల మీద చేతులు వేయడాలు ఇవన్నీ చెత్త అంతా ఉంది. అండ్ బిగ్ బాస్ కూడా ఒక స్కోప్ క్రియేట్ చేయలేదు, ప్రాపర్ ఇండివిజువల్ గేమ్స్ కానీ ప్రాపర్ గేమ్స్లో కూడా ఇన్వాల్వ్ చేయలేదు. తర్వాత 2 వారాలు గట్టిగా గేమ్ ఆడాడు, చాలా గట్టిగా గేమ్ ఆడాడు. ఇండివిజువల్గా కూడా ఆడాడు, అంటే ఒక్క పర్సన్ మీద డిపెండ్ అయ్యి ఆడలేదు. ఇమాన్యుల్తో కలిసి ఆడాడు, తనుజతో కలిసి ఆడాడు, బాగా ఆడాడు. విన్నులు వచ్చాయి, కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్ అయిన తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయాడు. అండ్ తర్వాత ప్రాపర్ రైవల్రీ పెట్టుకోవట్లేదు. ఇప్పుడు తనుజతో రైవల్రీ పెట్టుకునే స్కోపు క్రియేట్ చేసుకోవట్లే, అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు అక్కడ ఫస్ట్ పొజిషన్ తనుజే ఉంది, ఆర్ తనుజతో రైవల్రీ ప్రాపర్గా లేదు, ఇమాన్యుల్తో ప్రాపర్గా రైవల్రీ లేదు. సో రైవల్రీ లేనప్పుడు ఏమవుతుంది, పస ఉండదు. పస కావాలంటే కుర్రోడు రైవల్రీ పెట్టుకోవాలి. నిన్న రాత్రి ఏమంటాడు, సారీ చెప్తాడు ఇమాన్యుల్కి, అన్న మొత్తం ఆల్మోస్ట్ చెప్పేసింది అన్న రమ్య, ఇంక నేను ఏం చెప్తాను, సో కాపీ క్యాట్ అనేస్తాడు, నాకు అది ఇష్టం లేదు అంటాడు. సో ఒకవేళ నిజంగా చెప్పకపోతే అవే పాయింట్లు చెప్తాడా, రమ్య చెప్పిన పాయింట్లా చెప్పడు. అలా అని చెప్పి కాసేపు పోయిన తర్వాత రాత్రి ఆల్మోస్ట్ ఎండింగ్ అయిపోయేసరికి మాధురి గారి దగ్గరికి వచ్చేసరికి, నేను ఎందుకండి తనుజకి వేస్తాను, తనుజ నాకు అంత హెల్ప్ చేసింది ఆ వర్షంలో మాట్లాడతాడు. అంటే ఏది నిజం? నువ్వు నిజంగా తనుజ నామినేట్ చేద్దాం అనుకున్నావా, నామినేట్ చేయకూడదు అనుకున్నావా, లేదా నామినేట్ చేస్తాను అని చెప్పి ఇమాన్యుల్ మిస్లీడ్ చేసావా? అలా మిస్లీడ్ చేసే బదులు ఇమాన్యుల్తో డైరెక్ట్ గొడవ పెట్టుకోవచ్చు కదా, ఆ రైవల్రీనే వస్తుంది కదా. సో కళ్యాణ్లో ఈ మైనస్లు ఉన్నాయి. ఇవి ఎప్పుడైతే పక్కకి వెళ్తాయో అప్పుడే బెటర్ అవుతాడు. యాజ్ ఆఫ్ నైట్ ఫర్ నేమ్ సేక్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. తనుజాకి కళ్యాణ్కి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు ఎంత గొడ్లు చించుకున్నా అదే నిజం. 3వ పొజిషను సంజన గారు ఉన్నారు. సంజన గారికి క్రాస్ ఓటింగ్ పడుతుంది. బట్ ఒక్కసారి క్రాస్ చెక్ కోసం మనల్ని అడుగుతున్నాం, మన ఆడియన్స్ని, ఎంతమంది ఇమాన్యుల్ ఫ్యాన్స్ సంజన గారికి ఓట్లు వేస్తున్నారో కామెంట్ చేయండి ప్లీజ్, కొంచెం నాకు తెలుస్తుంది. సంజన గారు 3వ పొజిషన్లో ఉన్నారు. ఈ చెప్పాను కదా, ఈ సీజన్ పిఆర్ ఉన్న వాళ్ళకి, ఆమెకు కూడా మంచి పిఆర్ ఉన్నారు. తనుజాకి ఎంత మంచి పిఆర్ ఉన్నారో ఈమెకు కూడా అంతే మంచి పిఆర్ ఉన్నారు. ఓట్లు పడుతున్నాయి. ఈమె ఫిజికల్గా గేమ్ ఏం లేదు. ఈమె స్ట్రెంత్ అంతా ఆ దొంగతనాలు చేయడం, ప్రాంక్ చేయడం, ఏదైనా చిచ్చు పెట్టి సైలెంట్గా వచ్చి డ్యాన్స్ చేయడం, అలాగే కొన్ని లూజ్ మాటలు మాట్లాడడం. ఇప్పుడు కూడా కొన్ని లూజ్ మాటలు మాట్లాడారు. ఆ లూజ్ మాటలు మాట్లాడడం వల్ల అటుపక్క పర్సన్కి హెల్ప్ అవుతుంది, తనుజాకి ఈవిడికి మైనస్ అవుతుంది. అది తెలుసుకునే లోపల సీజన్ అయిపోతుంది. సో ఏదైనా ఉంటే డైరెక్ట్ ఆన్ ఫేస్ ఫైట్ ఉంటే బాగుంటుంది, బట్ అది జరగట్లేదు. సో అది మిస్ అవుతుంది ఈ సీజన్లో. సో ఓట్లు బాగానే పడుతుంది, కానీ తోపు తురుము తనుజాకి దగ్గరలో అలా అంత లేదు, కళ్యాణ్కి దగ్గరలో కూడా లేదు. 3వ పొజిషన్లో ఉన్నారు. ఇక్కడ నుంచి మీరు ఈ వారం చాలా జరగవచ్చు. సింగిల్ ఎలిమినేషన్ అవ్వచ్చు, డబుల్ ఎలిమినేషన్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి చదివే పేరుల్లో నిజం చెప్తుంది, సేఫ్గా చెప్పేస్తున్నారా అంటే సేఫ్ కాదు. నిజంగా ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు, అంత స్కోప్ ఉంది. 4th అంతా సింగిల్ డిజిట్ గల్లీలంతా. దివ్య నిఖిత 4th పొజిషన్లో ఉంది, రితు 5th పొజిషన్లో ఉంది, రమ్య చాలామంది లాస్ట్ ఉన్నారనుకుంటున్నారు, కానీ ఆమె కూడా యూట్యూబ్లో హేట్రేట్ మీద అలా పోల్లు పడుతున్నాయి. ఆమె కావాల్సిన పిఆర్, ఆమె కావాల్సిందంతా ఆమె కూడా పెట్టుకుంది. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే చూడండి, చెప్తే చూడ, రమ్యకు కూడా ఇమాన్యుల్ ఓట్లు పడవచ్చు. మీకు అర్థమవుతుందా? తనుజ మీద కోపం మీద రమ్యకు కూడా ఇమాన్యుల్ ఓట్లు పడవచ్చు. సో ఆ యాంగిల్ చూడండి. సుమన్ శెట్టి ఉన్నారా, సుమన్ శెట్టికి రమ్యకి ఓట్లు పడవచ్చు. ఎందుకంటే సుమన్ శెట్టికి ఫుడ్ పవర్ షేర్ చేసుకుంది కదా. సో మీరు ఆ థింగ్స్ అన్ని మీరు కన్సిడర్ చేసుకోవాలి. జస్ట్ హేట్రెడ్ మీద వెళ్ళిపోకుండా ఆమె రాసుకోండి, ఆమె 90%, 95% ఆమె ఎలిమినేట్ అవ్వరు. లాస్ట్ 2 రాము సాయి నాకు ఎందుకో బలంగా వీళ్ళిద్దరిలో ఒకరు కన్ఫామ్గా ఎలిమినేట్ అయిపోతారు అనిపిస్తుంది. ఎందుకురా అంటే వీళ్ళకి అంత ఓట్ బ్యాంకు లేదు, వీళ్ళకి అంత స్క్రీన్ స్పేసు లేదు, వీళ్ళు వాకర్లకి అంత పెద్ద సౌండ్ కాదు, గట్టిగా వాళ్ళ వ్యూ పాయింట్ పెట్టట్లేదు. అండ్ టాస్క్ల్లో కూడా వీళ్ళు పర్ఫార్మెన్స్ అంత ఉంటుందా అంటే ఉండదేమో అనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే హై డేంజర్ జోన్లో ఉన్నది మాత్రం రాము అండ్ సాయి శ్రీనివాస్. వీళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వడానికి వెరీ హై ఛాన్స్. సాయి శ్రీనివాస్ ఆ ఇమ్యూనిటీ యూజ్ చేసుకుని ఉండుంటే బాగుంది, ఎందుకు యూజ్ చేసుకోలేదు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అది కాన్ఫిడెన్స్ అవుతుందో ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుందో కాలమే చెప్తుంది. బట్ యాజ్ ఆఫ్ నో డేంజర్ జోన్లో అయితే రాము అండ్ సాయి శ్రీనివాస్ ఉన్నారు. ఫస్ట్ పొజిషన్లో తనుజ గారే ఉన్నారు, సెకండ్ పొజిషన్లో కళ్యాణ్. బట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఓటింగ్లో డిఫరెన్స్ ఉంది కళ్యాణ్కి తనుజకి. ఇమాన్యుల్ వచ్చుంటే మార్క్ మై వర్డ్స్
సెకండ్ పొజిషన్లో ఇమాన్యుల్ ఉంటాడు, కళ్యాణ్ కాదు. కళ్యాణ్ ఫ్యాన్స్ మీరు ఆ రియాలిటీ తెలుసుకోండి. మీ ఓట్లు పెరగాలంటే ఇండివిజువల్ గేమ్ స్టార్ట్ అవ్వాలి, స్ట్రాంగ్గా కాన్ఫ్రంటేషన్ పెట్టుకోవాలి, స్ట్రాంగ్ రైవలరీ పెట్టుకోవాలి, అది కూడా ఆర్గానిక్గా ఉండాలి. సో అది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఇప్పటికీ 7th వీక్ వచ్చో స్టార్ట్ అవ్వట్లే, అప్పుడే మీ ఓట్ బ్యాంకింగ్ పెరిగి ఫస్ట్ పొజిషన్కి వెళ్తాడు. సేమ్ అప్లైస్ ఫర్ ఇమాన్యుల్. ముసుగులో గుద్దులాట వద్దు, కన్నింగ్ వద్దు, వెనకొద్దు. ఏదైనా ఉంటే ఆన్ ఫేస్ రైవలరీ మెయింటైన్ చేసుకోవాలి. నిన్న అంత గొడవ ఆడి ఈరోజు మళ్ళీ నవ్వుకుంటే ఏడ ఉంటుంది పసా. ఇప్పుడు ఇమాన్యుల్ ఫ్యాన్స్కి చిరాకు దొప్పుతుంది, అలా అవుతుంది సీజన్. సో ఓవరాల్గా ఏమవుతుంది, మొత్తం గొడవలంతా ఎవరిని అడ్రస్ చేసి జరుగుతుంది, తనూజకి. ఆల్రెడీ అమ్మాయికి ఇంత ఫ్యాన్ బేస్ ఉంది, ఇంత పిఆర్ ఉంది, ఇప్పుడు ఇది. సో ఐఎమ్ రిపీటింగ్ వన్ మోర్ టైం. ఫస్ట్ పొజిషన్ తనూజ, సెకండ్ పొజిషన్ కళ్యాణ్, థర్డ్ పొజిషన్ సంజన. బాటంలో రిస్క్లో ఉన్నది రాము అండ్ సాయి. రేపు ఓటింగ్ ట్రెండ్ ఎలా ఉంటుందో రేపు ఓటింగ్ ట్రెండ్లో మాట్లాడదాం. అండ్ దీని తర్వాత తనూజకి సంజనకి ఒక గొడవ అయింది, దానికంటే ముందు కళ్యాణ్కి సంజనకి ఒక డిస్కషన్ అయింది, దాని తర్వాత సంజన ఇమాన్యుల్ డిస్కషన్ అయింది. ఈ డిస్కషన్ల మీద ఒక స్పెషల్ వీడియో వస్తుంది, అంతవరకు వీడియోని ఆస్వాదించండి. ఇప్పుడు వరకు కూడా లైక్ చేయకపోతే కైండ్లీ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో. సభకు నమస్కారం, ధన్యవాదాలు.